సో హాయ్ ఫ్రెండ్స్, టుడే మన ఫస్ట్ టాపిక్ వచ్చేసి డేటా టైప్స్. డేటా టైప్స్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, మనం ఇప్పుడు జస్ట్ ఏ టైప్ ఆఫ్ వాల్యూని ఒక్కొక్క డేటా టైప్లో స్టోర్ చేస్తాం. సో ఒక ఎగ్జాంపుల్గా ఇప్పుడు బాటిల్లో మనం వాటర్ స్టోర్ చేస్తాం, బ్యాగ్లో బుక్స్ స్టోర్ చేస్తాం, అండ్ వ్యాలెట్లో మనీ పెట్టుకుంటాం. సో అలాగే మన జావాలో ఇంట్, బైట్, ఫ్లోట్, డబుల్, బూలియన్, లాంగ్, షార్ట్, ఇవన్నీ డేటా టైప్స్ ఉంటాయి. ఒక్కొక్క దానికి ఒక్కొక్క టైప్ ఏది ఎలా స్టోర్ చేస్తాం అనేది చూద్దాం రండి. Java has two types of data types, primitive, non-primitive. ప్రిమిటివ్లో బైట్, షార్ట్, లాంగ్, ఇంట్, ఫ్లోట్, బూలియన్, డబుల్, క్యారెక్టర్. అండ్ నాన్ ప్రిమిటివ్లో స్ట్రింగ్స్, అరేస్, క్లాసెస్, ఆబ్జెక్ట్స్, ఇంటర్ఫేసెస్. ఇవన్నీ డేటా టైప్స్కి మనం ఒక రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్తో చూద్దాం. సో మనం ఒక స్టూడెంట్ డీటెయిల్స్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. నార్మల్గా స్టూడెంట్కి ఏమేమి డీటెయిల్స్ ఉంటాయి? నేమ్, ఏజ్, మొబైల్ నెంబర్, ఫీజు, ప్రెజెంట్ ఆర్ ఆబ్సెంట్, గ్రేడ్ కదా. నేమ్ అంటే స్ట్రింగ్ టైప్ తీసుకోవాలి, ఏజ్ అంటే ఇంట్ టైప్, మొబైల్ నెంబర్ అంటే లాంగ్ తీసుకోవాలి, ఫీజ్ అంటే డబుల్ తీసుకోవాలి, ప్రెజెంట్ ఆర్ ఆబ్సెంట్ అంటే బూలియన్ టైప్ తీసుకోవాలి, గ్రేడ్ అంటే క్యారెక్టర్ తీసుకోవాలి. ఎందుకు ఒక్కొక్క దానికి ఒక్కొక్క టైప్ ఆఫ్ వాల్యూస్ ఉన్నాయంటే, ఇప్పుడు నేమ్ అనేది టెక్స్ట్ టైప్ అండ్ సో మనం స్ట్రింగ్లో స్టోర్ చేసుకున్నాం. ఏజ్ అనేది ఇంటీజర్ టైప్, సో మనం ఇంటీజర్ వాల్యూలో ఇంటీజర్ డేటా టైప్లో స్టోర్ చేసుకున్నాం. మొబైల్ నెంబర్ అనేది లాంగ్ అంటే బిగ్ నెంబర్ కాబట్టి లాంగ్లో స్టోర్ చేసుకున్నాం. ఫీజ్ అనేది డెసిమల్ టైప్ వాల్యూ, సో డబుల్లో స్టోర్ చేసుకున్నాం. ప్రెజెంట్ ఆర్ అబ్సెంట్ అనేది ట్రూ ఆర్ ఫాల్స్ కదా, సో బూలియన్లో స్టోర్ చేసుకున్నాం. గ్రేడ్ అనేది క్యారెక్టర్ కదా, ఏదన్నా ఒక క్యారెక్టర్ వస్తుంది కదా మనకు, గ్రేడ్ ఏ ఆర్ బి ఆర్ సి ఆర్ ఏదో ఒక క్యారెక్టర్ వస్తుంది కదా, సో క్యారెక్టర్లో స్టోర్ చేసుకున్నాం. మనము ఇప్పుడు కోడింగ్లో చూద్దాం. టాప్లో ఫైల్ అనే ఆప్షన్ చూపిస్తుంది. ఫైల్ మీద క్లిక్ చేసిన తర్వాత న్యూ మీద క్లిక్ చేయండి. ఒక ప్యాకేజ్ క్రియేట్ చేసుకోండి. అదేంటిది, డేటా టైప్స్. ఫినిష్ మీద క్లిక్ చేయండి. ఇందులో డేటా టైప్స్లో లెఫ్ట్ బటన్ క్లిక్ చేస్తే మీకు న్యూ అని కనిపిస్తుంది. దానిలో క్లాస్ క్రియేట్ చేసుకోండి. క్లాస్ నేమ్ వచ్చేసి మనం స్టూడెంట్ అనే ఎగ్జాంపుల్ తీసుకున్నాం కాబట్టి స్టూడెంట్ అని క్రియేట్ చేసుకున్నాం, స్టూడెంట్. సో మనకి మెయిన్ మెథడ్ కావాలి. మెయిన్ మెథడ్ మీద క్లిక్ చేసుకొని ఫినిష్ క్లిక్ చేయండి. సో మనకి స్టూడెంట్ అనే క్లాస్ క్రియేట్ అయింది. క్లాస్ నేమ్ షుడ్ బి క్యాపిటల్. సో మనము ఏ మెథడ్ అయినా మెయిన్ మెథడ్లో రాసుకోవాలి. సో మనము స్టూడెంట్ డీటెయిల్స్ అనుకున్నాం కదా, స్టూడెంట్ డీటెయిల్స్ ఏమేమి ఉంటాయి? స్ట్రింగ్ అనే డేటా టైప్లో నేమ్ అనే వేరియబుల్కి డబుల్ కోట్ ఇవ్వాలి, హరీష్ అని ఇనిషియలైజ్ చేసుకున్నాం. నెక్స్ట్ ఏజ్ కదా, ఇంట్ ఏజ్ ఈక్వల్ టు 22. అండ్ నెక్స్ట్ ఏంటి, ఫీజ్కి మనం ఏమనుకున్నాం, డబుల్ ఇవ్వాలి. డబుల్కి మనం ఏమనుకున్నాము, డెసిమల్ వాల్యూస్ యాడ్ చేయాలి. ఫీజులో మనకి డెసిమల్ వాల్యూస్ ఉంటాయి. ఫీజ్ అంటే మనీయే కదా, సో 25,000.60. టేక్ ఎనీ నెంబర్, నో ప్రాబ్లం, బట్ వీ నీడ్ టు యూస్ డెసిమల్ వాల్యూస్. సో నెక్స్ట్ లాంగ్కి మనం ఏమనుకున్నాము, మొబైల్ నెంబర్ ఈక్వల్ టు నెక్స్ట్ క్యారెక్టర్కి మనం ఏం చేసినాం, గ్రేడ్ కదా, గ్రేడ్ ఈక్వల్ టు క్యారెక్టర్. మనం ఈ క్యారెక్టర్ అనేది డబుల్ కోట్లో కాదు, సింగిల్ కోట్లో స్టోర్ చేయాలి.
నెక్స్ట్ ఏంటి, బూలియన్ మనం దేనికి అనుకున్నాం, ఈజ్ ప్రెజెంట్ ఆర్ ఆబ్సెంట్ కదా, ఈజ్ ట్రూ అనే వాల్యూ స్టోర్ చేసుకోం. సో ఇప్పుడు మనం ఇప్పుడు ఇవన్నీ ప్రింట్ వేసుకొని చూద్దాం మనం చేసింది కరెక్టా లేకపోతే రాంగ్ అనేది తెలిసిపోతుంది. ఇప్పుడు సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్ నేమ్ నేమ్ అనే వాల్యూని మనం కాల్ చేస్తున్నాం, ప్రింట్ చేస్తున్నాం. సేమ్ ఏజ్ ఫీస్ మొబైల్ నెంబర్ గ్రేడ్ ఈజ్ ప్రెజెంట్ సో ఇప్పుడు ఏం చేయాలంటే రైట్ క్లిక్ ఇవ్వండి ఇక్కడైనా, రన్ యాజ్ జావా అప్లికేషన్. ఓకే, సో కంట్రోల్లో మనకి స్ట్రింగ్ నేమ్కి హరీష్ అని ప్రింట్ అయింది. సో స్ట్రింగ్ ఫార్మాట్ ప్రింట్ అయింది. ఇంటీజర్కి 22 అని ప్రింట్ అయింది. డబుల్కి డెసిమల్ వాల్యూస్ ప్రింట్ అయినాయి. మొబైల్ నెంబర్కి లాంగ్ మొబైల్ నెంబర్ అనేది ప్రింట్ అయింది. గ్రేడ్కి క్యారెక్టర్ ప్రింట్ అయింది. ఈజ్ ప్రెజెంట్కి ట్రూ అని ప్రింట్ అయింది. సో డేటా టైప్స్ అంటే ఇంతే ఫ్రెండ్స్, ఏం లేదు. మనము స్పెసిఫై చేయాలి, ఏదైనా డేటా టైప్ని స్టోర్ చేస్తున్నామంటే ఆ డేటా టైప్కి మనము ఒక సో ఇంతే ఫ్రెండ్స్. డేటా టైప్స్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు అంతా చూశారు, ప్రాక్టికల్గా కూడా చూశారు. మనం ఏం చేసాము, ఏ డేటా టైప్కి ఏం స్టోర్ చేయాలనేది చూసాం. సో మనకి ఎప్పుడైనా ఏ డేటా టైప్ స్టోర్ చేయాలన్నప్పుడు సో ఇంతే ఫ్రెండ్స్ డేటా టైప్స్ అంటే. సో ఇంతే ఫ్రెండ్స్ డేటా టైప్స్ అంటే ఏం లేదు. మనం ఏదైనా డేటా స్టోర్ చేయాలంటే ముందు ఒక డేటా టైప్ అనేది స్పెసిఫై చేయాలి. ఏ డేటా అనేది స్టోర్ చేస్తున్నాం అనేది మనము స్పెసిఫై చేస్తే సిస్టమ్కి అర్థమవుతుంది, లేదంటే మనకి ఎర్రర్ వస్తుంటుంది. సో ఇక్కడ మనము ఒకసారి డెసిమల్ వాల్యూ లేకుండా ఒకసారి ప్రింట్ చేసి చూద్దాం ఏమొస్తా. ఇప్పుడు డెసిమల్ వాల్యూ లేదు కదా, రన్ చేసి చూద్దాం ఎర్రర్ వస్తుందా ప్రింట్ అవుతుందో చూద్దాం. చూడండి డెసిమల్ వాల్యూవే ప్రింట్ అయింది. డబుల్కి మనం స్పెసిఫై చేసినా చేయకపోయినా డెసిమల్ వాల్యూవే ప్రింట్ అయిపోయింది. ఇక్కడ 2500
0. ఇక్కడ ఇంటీజర్ ప్లేస్లో ఒకసారి స్ట్రింగ్ టైప్ ఇచ్చి చూద్దాం. సో మనకు ఆల్రెడీ ఎర్రర్ చూపిస్తుంది చూడండి, దాని మీద ప్లేస్ చేసి పెట్టాను. దాని మీద ఒకసారి ట్యాప్ చేయండి, మనకి ఏం కనిపిస్తున్నది, నాని కెనాట్ బి రిసాల్వ్ టు ఏ వేరియబుల్ అని చూపిస్తుంది. F6 ప్రెస్ చేయండి. సో మనకి ఎర్రర్ చూపిస్తుంది కదా, ఎందుకంటే మనం ఇక్కడ ఏమి ఇనిషియలైజ్ చేసాం, ఇంటీజర్ టైప్. మనం ఇక్కడ ఏమి ఇచ్చాం, స్ట్రింగ్ టైప్. సో మనకి ఇక్కడ ఎర్రర్ చూపిస్తుంది. ఒకసారి ఇంటీజర్ టైప్ ఇచ్చి చూద్దాం, 50. ఇప్పుడు ఎర్రర్ పోయింది చూసారా. సేమ్ ఇక్కడ స్ట్రింగ్ ఫార్మాట్లో కూడా చూద్దాం ఒకసారి. ఇక్కడ ఒక 90 ఇచ్చి చూద్దాం, ఇప్పుడు ఏమైంది, ఎర్రర్ వస్తుంది. సేమ్ ఇక్కడ మనము ఇనిషియలైజ్ చేసిందేమో స్ట్రింగ్ ఫార్మాట్, మనం ఇక్కడ స్టోర్ చేసిన వాల్యూ ఎంత, ఇంటీజర్ టైప్. ఇంటీజర్ టైప్ అంటే ఎర్రర్ చూపిస్తుంది. సో ఇక్కడ మనం స్ట్రింగ్ టైప్ ఇవ్వాలి. సో ఎర్రర్ పోయింది. అంతే ఫ్రెండ్స్, ఇదే డేటా టైప్స్ అంటే. సో ఇంతటితో ఈ క్లాస్ పూర్తయిపోయింది. మనం నెక్స్ట్ వేరియబుల్స్ చూద్దాం. అంతకంటే ముందు మీకు ఎక్లిప్స్ ఐడి అనేది డౌన్లోడ్ చేసుకోవడం తెలుసా తెలియదా అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇఫ్ తెలియదంటే నేను ప్రాసెస్ అంతా నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్.